సో క్రైస్తవులముగా నిజమైన మానవ సమాజముగా నిజమైన మానవతకు మాదిరి చూపించే వాళ్ళంగా మనం ఎలా సిద్ధపడాలి, ఏ విషయాల్లో సిద్ధపాటులో మనం ఉండాలి, ఈ విషయాన్ని మీ ముందు తీసుకొని రావటమే ఈరోజు మొదటి సెషన్లో నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో దేవుని వాక్యంలో నుంచి మనం ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు తెలియదు అని కాదు నా ఉద్దేశం, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను మీరు వినండి అన్నది నా ఉద్దేశం కాదు. కానీ కలిసి కొన్ని విషయాలు మనం చర్చించుకుంటే మళ్ళీ ఒకసారి మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలనే నెమరు వేస్తే మనం ఇంకొంచెం స్పష్టంగా మనం చెప్పాలనుకుంటున్న సందేశాన్ని, మన జీవన విధానాన్ని, మనం ఎందుకు, మన హోప్ ఏమిటి, ఆ నిరీక్షణను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకొంచెం బెటర్గా పనిచేయగలుగుతాం. దానికోసమనే ఈ మొదటి సెషన్లో మనల్ని సమర్థించుకోవటం కాదు, క్రైస్తవ జీవన విధానాన్ని సమర్థించటం అనేటటువంటి, లేకపోతే అపాలజెటిక్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు కానీ క్రైస్తవ సమర్థనా శాస్త్రం అని తెలుగులో అంటారు. పేరు ఏదైనా చేయాలనుకున్నటువంటి పని అదే. సో ఇంతకు దేవుడికి ఇది అవసరమా? దేవుడు మనలను ఎప్పుడైనా సరే మీరు నన్ను సమర్థించండి అని చెప్పాడా? సమర్థించే వారి అవసరత ఉందా అని గనక ఆలోచిస్తే దేవుడు అలా చేయమని చెప్పాడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి కాదు, కానీ దేవుడు నేర్పినటువంటి, ఇచ్చినటువంటి బోధ, మనకున్నటువంటి దృక్పథం, మనకున్నటువంటి ప్రపంచ దృక్పథాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచాలని, స్పష్టంగా ఉంచటం మాత్రమే కాదు, ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సూటైనటువంటి అణకువతో మనల్ని మనం తగ్గించుకుంటూ సమాధానం చెప్పటం అన్నది దేవుని వాక్యం ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఉంది కాబట్టి మనం కేవలం నోరు పారేసుకుని ఇటు అటు అరవటం కాదు, కేవలం మనకు ఎదురొచ్చిన వాళ్ళు, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అనేది కాదు, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళటం కాదు, మనిషిని గెలుచుకోవటం కోసం సరైన రీజన్ చెప్పటం, సరైన రీజనింగ్తో ప్రజలను ఆకట్టుకోవటం, ఈ పనినే మనం చేయాలి. నేను నా ప్రజెంటేషన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపిస్తుందా? రైట్, థ్యాంక్ యూ. సో దేవుణ్ణి సమర్థించే అవసరత లేదు మనిషి నుంచి. కానీ మనిషికి, మనకు, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే, ఆయన మార్గాన్ని, ఆయన దృక్పథాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రజలు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాలి. అలా చెప్పటానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ వాడబడినటువంటి పదం బైబిల్ గ్రంథంలో అపలోగియా అన్న పదం. అపలోగియా అనంటే టు గివ్ రీజన్, కారణం చెప్పటం, హేతువు చూపించటం. మన దేవుడు హేతువు ఇచ్చే దేవుడు, హేతువు ఇవ్వమని చెప్పే దేవుడు. గుడ్డిగా నమ్మండి అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. ఈరోజు ఈ ఉదయం యువతులు చాలామంది మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తోంది. దేవుని వాక్యంలో నుండే ప్రిపేర్ అవ్వాలి. దేవుని వాక్యం మనకు ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి, గట్టిగా మనం దాని మీద నిలబడగలగాలి. అందుకనే మనం దేవుని వాక్యంలో నుంచే అసలు ఎందుకు మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పటం కోసం మొదటి పేతురు పత్రిక తీయండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని హేతువు అడుగుతారు. హేతువు అడిగేవారు ఉంటారు. హేతువు అడిగితే నాకు తెలీదు, ఇది నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోవటం ఒక పద్ధతి. కానీ అడిగిన ప్రతి వారికి చెప్పమని దేవుని వాక్యం చెబుతోంది. హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు
మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. చాలామంది ఈరోజు క్రీస్తు యొక్క అనుచరులను అపనిందల పాలు లేకపోతే అభాండాలు వేయటం, క్రీస్తును 3 మేకులు పీక్కోలేని వాడని, శవమని, మనం చెబుతున్నది శవవార్త అని, ఇది సువార్త కాదు శవవార్త అంటారు. కొందరు మనల్ని రైస్ క్రిస్టియన్స్ అంటారు, ఇంకొందరు జాకెట్ క్రైస్తవులు అంటారు, ఇంకొందరు వేరు పదాలతో వేరు రకాలుగా మనల్ని పిలుస్తారు. పిలవటానికి గల కారణం మీకు తెలుసు. అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రావు, కాబట్టి వాళ్ళని చూసి అలా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, శ్రేష్టమైనటువంటి ఈ మార్గం, నిజమైన మానవత అనేటటువంటి ఈ మార్గం, ఆ మార్గానికి మనకున్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణకు హేతువు ఇవ్వాలి. హేతువు అడిగినప్పుడు చెప్పాలి, దానికి సరైన ప్రిపరేషన్ ఉండాలి. మనం నడుస్తున్నటువంటి ఈ మార్గం ఇదొక మతం కాదు. క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం అనంటే, క్రీస్తు అన్న పదం నా పదం తర్వాత నా పేరు తర్వాత నాకు ఏ విధంగా అయితే ఇంటి పేరుందో, అలా జీసస్ అన్న పేరుకు క్రైస్ట్ అనేది ఇంటి పేరు అని అమెరికాలో 48 మంది పిల్లలు ఓటేశారట. 100 మందిలో 100 మందిని అడిగితే 48 మందికి పైగా క్రైస్ట్ బహుశా ఆయన ఇంటి పేరేమో అని చెప్పారట. ఇలాగే ఉంటుంది మన క్రైస్తవ సంఘాల్లో సరైన సిద్ధపాటు, సరైన ఆలోచన పిల్లలకి లేకపోతే. సో యువతులు మీరు తెలుసుకోవాల్సినటువంటి, మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, క్రీస్తు అనంటే అభిషిక్తుడు. దేనికి అభిషేకం చేయబడ్డాడు అనంటే రాజ్యమును స్థాపించటానికి, దేవుని రాజ్యమును ఈ భూమి మీద కట్టటానికి, దేవుణ్ణి మళ్ళీ మనుష్యుల మధ్యలోనికి ఒక టెంట్గా, కృపాసత్య సంపూర్ణుడిగా డేరా వేయటానికి, ఆ క్రీస్తును మనం మన హృదయాల్లో ముందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మత నాయకుడిగా కాదు, మతం స్థాపించిన వ్యక్తిగా కాదు, కేవలం భక్తి శ్రద్ధలు చూపించే దేవుడుగా మాత్రమే కాదు. ఆ దేవుడు రాజు. ఆ రాజుకు ఉన్నటువంటి నియమాలు, ఆ నియమాలను హృదయంలో పటిష్టంగా ప్రతిష్ఠించుకోవాలి. మతం కాదు, ఇది మార్గం. భక్తి మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన జీవన విధానం. నమ్మకం మాత్రమే కాదు, నమ్మకత్వం. ఇంగ్లీష్లో అలీజెన్స్ అన్న పదం వాడతారు. ఫెయిత్ ఈజ్ అలీజెన్స్ టు క్రైస్ట్. క్రీస్తు అనేటటువంటి రాజుకు మీ హృదయాలలో అలీజెన్స్ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. చెప్పిన పనిని, ఇచ్చిన ప్రాజెక్టును సంపూర్ణంగా కంప్లీట్ చేయగలిగినటువంటి, మీ పైన దేవుడు నమ్మగలిగినటువంటి, మీకు ఏదైనా పనిని ఎంట్రస్ట్ చేయగలిగినటువంటి నమ్మకత్వం కలిగి ఉండాలి. దాన్నే క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అని అంటారు. అడిగేవాళ్ళు, హేతువు అడుగువారు రాజకీయ పరంగా అడుగుతారు, శాస్త్రీయ పరంగా అంటే సైంటిఫిక్గా అడుగుతారు, అలాగే భక్తి భావనలు, భావజాలాలను మనసులో ఉంచుకొని అడుగుతారు. ఆ భావజాలాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ భావజాలాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన భావజాలాన్ని ప్రజలకు చెప్పగలుగుతాం. అలాగే ప్రపంచ దృక్పథాలు, జీవన విధానాలు, వేరువేరుగా ఉన్నటువంటి సంస్కృతులు, ఆ సంస్కృతులలో నుండి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వచ్చినప్పుడు మనం దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథంలో మనం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పటం కోసం సిద్ధపడాలి. సిద్ధపాటు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మీరు గనక యూట్యూబ్ వగైరాలు చూస్తే, ఫేస్బుక్, ఇన్స్టా వగైరాలు చూస్తే, సిద్ధపాటు లేకుండా ఏదో చెప్పటానికి, ఏదో అలా దాటివేయటానికి, లేకపోతే తెలియనిది తెలిసినట్లుగా చెప్పటానికి చేసే ప్రయత్నాలు ఎక్కువ కనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా సిద్ధపడితే, కొంతమంది ఏమంటారు అని అంటే, సిద్ధపాటు ఏంటండి, మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తాడు అని అనుకుంటారు. కానీ ప్రియమైనటువంటి యంగ్ పీపుల్,
Holy Spirit, the power of Holy Spirit, the presence of Holy Spirit is very, very important. But the power and the presence of the Holy Spirit will inspire you to prepare, not to be prepared less. ఏ ఆన్సర్ తెలియనటువంటి వాడిగా దద్దమ్మలాగా కూర్చుని నోటికి ఏదొస్తే అది చెప్పి పరిశుద్ధాత్మ చెప్పాడు అని చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రిపేర్ అవ్వమని చెప్తాడు. స్టేజ్ ఎక్కటానికి ముందు యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్. మైక్ పట్టుకోవటానికి ముందు యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్. ప్రజలతో మాట్లాడటానికి ముందు యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్. కానీ వాక్య సంబంధమైనటువంటి సిద్ధపాటు, ఏదో యూట్యూబ్లో కొన్ని మాటలు విని, వికీపీడియా చదివి, గూగుల్లో సెర్చ్ చేసి క్రీస్తు గురించి నేను మాట్లాడతాను అని అనుకుంటే యూ విల్ బీ అట్ ఫాల్ట్. యూ విల్ డిసప్పాయింట్ బోత్ గాడ్ అండ్ యువర్ సెల్వ్స్. వికీపీడియాలు, యూట్యూబ్లు, గూగుల్ సెర్చ్లు, చాట్ జీపీటీలు కాదు, వాక్యం. దేవుని వాక్యంలో మీ వేళ్ళూరాలి. దేవుని వాక్యంలో స్థిరంగా మీరు నేర్చుకోవాలి. ప్రార్థనతో కూడిన సిద్ధపాటు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం. అన్నీ తెలిసుండాలి అని నేను చెప్పట్లేదు. తెలిసిన కొద్దిగా అయినా సరే కాన్ఫిడెంట్గా తెలిసుండాలి. కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి. కాన్ఫిడెంట్గా ప్రజలతో మాట్లాడగలగాలి. ఇలా సిద్ధపాటు కలిగి ఉండటాన్ని అపాలజెటిక్స్ అని పిలుస్తారు. సో ద ఫస్ట్ సెషన్, ఈ ఫస్ట్ సెషన్ నాకున్న ప్రైమరీ ఫోకస్ ఏంటంటే, మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో అని అనుకుండేరు పొరపాటున. ఇంతకుముందు అపాలజెటిక్స్ అని అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, రూమ్లో కూర్చొని 4-5 మాటలు, ఎవరికి సువార్త చెప్పరు, ఏమీ లేదు, కేవలం 4-5 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా కాదు. తెలుగు భాషలో, మన సంస్కృతిలో, మన దేశంలో, భిన్న మతాల మధ్య మనం కూర్చుని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం ధైర్యంగా చేయగలగాలి, అందరి ముందు చేయగలగాలి. సో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవటం కోసం కాదు. మన ఉద్దేశం నేను ఇంత మాటకారిని చూడు అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం వాదనను గెలవటం కాదు. మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం. మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పటం. మన ఉద్దేశం మన రాజు, ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం, ఆ రాజుకు తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం. హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో, చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్. మీరు మీ ప్రభువును, మీ రాజును మీరు రిప్రజెంట్ చేయటం లేదు. అక్కడ సరిగ్గా రిప్రజెంట్ చేయాలి. యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్ టు డూ దాట్. సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే, వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే, క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం, ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం, అలాగే మన నిరీక్షణను గూర్చి రిప్రజెంట్ చేయటం. ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి, మనకున్న హోప్ ఏంటి అని గనక ఆలోచిస్తే పేతురు గ్రంథం మళ్ళీ తీయండి. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మనకున్న నిరీక్షణ చాలాసార్లు కొంతమంది, అందరూ కాకపోయినా కొందరు, చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు. ఏదో కొత్త లోకం ఉంది, ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి నివాసం చేయటం. అది మనకున్నటువంటి హోప్. అందుకనే మనం మతం ప్రజలం కాదు. మన మార్గము నూతన ఆకాశం, నూతన భూమి. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నేషన్స్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను
రూపాంతరము చెందించి క్రొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో, పునరుత్థానము చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభు అయిన యేసు ఉన్నాడు. మీ రాజు ఉన్నాడు. ఆ రాజు అనుచరుడు వినువు, ఆ రాజు ప్రతినిధి వినువు. ఆ ప్రాతినిధ్యం అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, న్యాయము, కనికరము, దీన మనస్సు కలిగినటువంటి మానవ మనుగడను పెంపొందించటం. దిస్ ఇస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. మతం చెప్పటం కోసం కాదు. అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపగేటింగ్ ఎ రిలిజన్. ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటున అనుకుండేరు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్, నిజమైన మానవత్వం, నిజమైన మానవ జీవన విధానం. దాన్నే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి. ఉపయోగపడితే, అవసరం పడితే వాడాలి. యేసు అనే రాజు యొక్క రాజ్యములో ఠీవిగా ఆయనతో కలిసి కాన్ఫిడెంట్గా ప్రజలతో చేయి కలిపి మాట్లాడగలగాలి. ఉదాహరణకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరము ప్రకారము యుద్ధము చేయము. మొట్టమొదటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ ఇన్ ఎ వార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీకు ఇది అర్థమైనా కాకపోయినా, ద మొమెంట్, ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తును నీ స్వంత రక్షకుడిగాను అంగీకరించావో, ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావో, నిన్ను నువ్వు ఎంచుకున్నావో, నువ్వు ఆయనను వెనుక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావో, ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. ఆ యుద్ధం శరీర సంబంధమైంది కాదు, మనిషితో కాదు. మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి. మతాలు మనిషిని విడదీస్తాయి. కులం పేరున, మతం పేరున, భాష పేరున, ప్రాంతం పేరున, భావం పేరున, దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి. ఇది మార్గం, ఇది ఐక్యపరచేటటువంటి మార్గం. ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. దాన్ని గ్రహించాలి. మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి. వీఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అది ఆ స్పృహలో ఉండాలి. యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. అయితే శరీరధారులమై మనం నడుచుకున్నా శరీరము ప్రకారం మనం యుద్ధం చేయకూడదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గాలు. వాట్ ఆర్ దీస్ లాఫ్టీ థింగ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? దుర్గాలంటే ఏమున్నాయి? దెర్ ఆర్ మెనీ లాఫ్టీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. రిలిజన్ ఒక దుర్గం, ఫైనాన్షియల్ రంగము ఒక దుర్గం, రక్షణ రంగం ఒక దుర్గం, రాజకీయ రంగం ఒక దుర్గం, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక దుర్గం, మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక దుర్గం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక దుర్గం, స్పోర్ట్స్ ఒక దుర్గం. ఈ దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అవి దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది మన భావజాలం. ప్రతి దుర్గాన్ని విడిపించాలి. బికాస్ ఎందుకు విడిపించాలి అనంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క, లేకపోతే ఈ లోక దేవత యొక్క, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రభావం నుంచి వీటిని విడిపించాలి. దాట్ ఈజ్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్. అపాలజెటిక్స్ అనంటే నోరేసుకుని వాగటం కాదు. ఇట్స్ అబౌట్ ఎ బిగ్గర్ థాట్. ఇట్స్ అబౌట్ లార్జర్ దాన్ లైఫ్ అన్నటువంటి ఆలోచన. థింకింగ్ అబౌట్ యువర్ కింగ్ ఎవ్రీ సింగిల్ టైం, రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ అండ్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులైతే అక్కడ, ఇంజనీరింగ్ చేస్తే అక్కడ, పోలీసు ఉద్యోగంలో ఉంటే అక్కడ, రక్షణ రంగంలో ఉంటే అక్కడ,
టెక్నాలజీలో ఉంటే అక్కడ, మ్యూజిక్లో ఉంటే అక్కడ, ప్రతి చోట కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పాలి. దాట్ ఈజ్ వేర్ యోర్ వార్ ఈజ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలిజన్. నువ్వేదో ఆదివారం వస్తావు, చప్పట్లు కొడతావు, వెళ్ళిపోతాను అని అంటే అపాలజెటిక్స్ ఈజ్ నాట్ ఫర్ యూ. యూ బిలాంగ్ టు ఎ రిలిజన్ అండ్ యూ స్టే దేర్, దట్స్ ఫైన్. బట్ ఇఫ్ నువ్వు ఈ మతానికి పైగా క్రీస్తు అనే రాజుకు అనుచరుడిగా, క్రీస్తు అనే రాజుకు ప్రతినిధిగా బ్రతకాలి అని అనుకుంటే, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని పౌలు అంటున్నాడు కదా. దిస్ ఈజ్ ద కాల్. సమస్తమైన అవిధేయత, ప్రతి అవిధేయత. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నువ్వు ప్రార్థన చేయలేదే, నువ్వు బైబిల్ చదువుకోలేదే, నీ బట్టలు చినిగిపోయి ఉన్నాయే, నీ కటింగ్ ఏంటి అలా ఉంది. దిస్ ఈస్ నాట్ వేర్ అవర్ ఫోకస్ షుడ్ బి. అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ మచ్ లార్జర్ థింగ్స్. థాట్ ప్రాసెసెస్, ఫిలాసఫీస్, ఐడియాలజీస్. లుక్ ఎట్ యువర్ జనరేషన్ జీ. మీ జన్ జీలను చూడండి ఒకసారి, మీ పిల్లల్ని. అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళని ఒకసారి గమనించండి. ఇప్పుడు జెన్ జీ అయిపోయి జెన్ ఆల్ఫా వచ్చేసింది. అది 2020 నుంచి పుట్టిన వాళ్ళందరూ జెన్ ఆల్ఫా కిందికి లెక్క. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఒకరు చెప్పారు, జెన్ ఆల్ఫా కూడా అయిపోయిందన్న, బీటా వచ్చింది అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లుక్ ఎట్ దెమ్. వాళ్ళ ఆలోచన చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, యూజింగ్ ఎంటర్టైన్మెంట్, యూజింగ్ మ్యూజిక్, యూజింగ్ టెక్నాలజీ, యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ ఆలోచనలు ఎలాంటి చోటు ఉన్నాయి అని అంటే, స్కూల్స్లో చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే, ఉదాహరణకు జస్ట్ ఉదాహరణ చెప్తాను, చాలా ఉన్నాయి. LGBTQ అనే కమ్యూనిటీ, లెస్బియన్స్, గేయ్స్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్యూర్, 5 రకాలుగా. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు స్కూల్స్లో. దిస్ ఈజ్ ఆల్ గుడ్. దిస్ ఈజ్ ఎంబ్రేసింగ్ డివర్సిటీ. మంచి మంచి పదాలు వాడుతున్నారు, పిల్లల మైండ్స్లో ఇవి చెప్తున్నారు. అండ్ యాజ్ అ చర్చ్, యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ హూ మేడ్, స్త్రీని గాను పురుషుని గాను నరుణ్ణి చేశాడు. ఇది ఒక భావజాలం. ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేయగలగాలి, ఈ భావజాలాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలగాలి. దాట్ ఈజ్ అపాలజెటిక్స్. దుర్గములను పడద్రోయజాలినంత బలము, వితర్కములను క్రీస్తు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకుని రాగల బలం నీ మాటల్లో ఉంది. నువ్వు దానికి సంపూర్ణ విధేయత ఈ సమాజములో క్రీస్తు పట్ల వచ్చేంత వరకు నువ్వు సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కొట్లాడటం కాదు దీని అర్థం రాజు, ఆ రాజు యొక్క యు ఆర్ ఎన్ అంబాసిడర్ అండ్ స్పీక్ విత్ దట్ డిగ్నిటీ, డూ స్టఫ్ విత్ దట్ డిగ్నిటీ, అటెంప్ట్ ప్రాజెక్ట్స్ విత్ దట్ డిగ్నిటీ. ఆ డిగ్నిటీలో నువ్వు నీ ప్రాజెక్ట్స్ను నువ్వు ఎన్నుకోవాలి. దెర్ ఆర్ 2 types ఆఫ్ చాయిసెస్. మీకు 2 చాయిసెస్ ఉన్నాయి. పొద్దున్నే మేము చిన్నప్పుడు మాకు వాటర్ ఇంట్లోకి వచ్చేవి కాదు. మేము వెళ్ళి బిందెలు తీసుకెళ్ళి నీళ్లు పట్టుకొచ్చుకునేవాళ్ళం. మా అమ్మ, అరే పోరా నీళ్ళు తీసుకురా పోరా అంటే, నేను మా అన్న మేమిద్దరం సైకిళ్ళు తీసుకుని వెనక బిందెలు కట్టుకుని వెళ్ళేవాళ్ళం. బిందెలు తీసుకెళ్ళి బిందెలు నింపుకునే దగ్గర గొడవ జరుగుతుంది. మీకు ఎప్పుడని తెలుసా? సంపన్నులుగా మీరుంటే మీకు తెలియదు ఇది. నాలాగా బిలో పావర్టీ లైన్లో పుట్టే మీకు తెలుస్తుంది. మేము వెళ్ళి బిందెలు పెట్టుకొని నీళ్లు పట్టుకునేవాళ్ళం. అక్కడ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు. పిచ్చగా తిట్టుకునేవాళ్ళు, పిచ్చగా కొట్టుకునేవాళ్ళు. ఏది? బిందె నీళ్ల కోసం. దట్స్ వన్ చాయిస్. అండ్ ది అదర్ చాయిస్ ఇస్, ఇంటికి నీళ్లు ఎవరితో ఏ గొడవ లేకుండా పైపు పెట్టి మరి ఇంట్లో మా అమ్మకు నీళ్ళు ఇవ్వగలగాలి అనేది రెండో చాయిస్. రెండవ చాయిస్ని ఎన్నుకోండి అని చెప్తున్నాను. నోరు పారేసుకుని
అక్కడ ఇక్కడ వాడి చొక్కా పట్టుకుని వీడి చొక్కా పట్టుకుని కొట్లాట వద్దు. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. వీఆర్ కాల్డ్ ఫర్ బిగ్గర్ వార్స్. కొట్లాటలకు యుద్ధానికి తేడా ఉంది. చూజ్ వార్, నాట్ కొట్లాట. స్ట్రీట్ ఫైట్ వద్దు. దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ. చాలా దరిద్రం పట్టింది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫైట్ నో. రిప్రజెంట్ యువర్ కింగ్ లైక్ కింగ్. రిప్రజెంట్ యువర్ గాడ్ విత్ డిగ్నిటీ అండ్ విత్ గ్రేటర్ కేర్. ఆ కేర్ మీలో ఉండాలి. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ సజెషన్, దిస్ ఇస్ ఎ కమాండ్. యూ హ్యావ్ టు డూ ఇట్. నువ్వు ఉన్నావు యుద్ధంలో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అండ్ కత్తి తిప్పినా తిప్పకపోయినా నీ ఎదుటివాడు నీ మీద కత్తి తిప్పుతూనే ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి. డిఫెన్స్ ఈజ్ గుడ్. అండ్ నీ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచటం చాలా చాలా ముఖ్యమైన కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్ బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడువారు మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ కింగ్, ఈ రాజును గనక నువ్వు ప్రతినిధిగా, ఈ రాజ్యానికి ప్రతినిధిగా నువ్వు తిరుగుతాను అని అనుకుంటే, ప్రిపేర్ యువర్ సెల్వ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్. బోధించటానికి, ఎదురాడి మాట్లాడే వాళ్ళ మాటను ఖండించటానికి సిద్ధపడి ఉండాలి. యు కాంట్ బి లేదు నేను దాన్ని ఏమంటారు, నాకు సిగ్గు, నాకు మొహమాటం, నేను మాట్లాడలేను, నేను చేయలేను అని అంటే యు ఆర్ యాక్చువల్లీ నీ రాజును నువ్వు తిరస్కరిస్తున్నట్లు. నీ రాజును తిరస్కరించకుండా నీ రాజు యొక్క భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళటం. నువ్వు కొలిచే నీ తండ్రి అయిన దేవుడు, హీ ఈజ్ ఎ గాడ్ దట్ ఆస్క్స్ ఫర్ రీజన్ అండ్ హీ ఈజ్ వెరీ అపాలజెటిక్. మొన్న ఎవరో ఒక ఆయన అన్అపాలజెటిక్ అని అన్నాడు. ఆయనకు ఆ పదానికి అర్థం తెలిసినట్లేదు పాపం. ఎందుకు అంటే we all are apologetic. We need to be apologetic. Apologetic. Your God is very apologetic. He asks for reason and he gives you reason. Jesus is very apologetic. యేసు క్రీస్తు, ఆయన పంపినటువంటి శిష్యులు వెరీ అపాలజెటిక్. పౌలుని తీసుకోండి, స్టెఫెనుని తీసుకోండి, పేతురుని తీసుకోండి, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, యోహానును తీసుకోండి. ద బుక్ ఆఫ్ జాన్ ఆర్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ అండ్ ద ఫస్ట్ letter of John is precisely written to condemn or to reject Gnosticism. Gnosticism అనే బోధను ఎదిరించడానికి రాసిన పుస్తకాలు అవి. You need to prepare in this way because your God is like that, because your king is like that, because your king's apostles are like that. ప్రారంభ సంఘ నాయకులు అపాలజిస్ట్స్. మనం ఈ వరుసలో మనము ఉండాలి. రిప్రజెంటింగ్ యువర్ కింగ్ అట్ ది హైయెస్ట్ లెవెల్స్, చూసింగ్ వార్స్ అట్ ది హైయెస్ట్ లెవెల్స్. బిందె తీసుకుని నీళ్ల కోసం కాకుండా పార్లమెంటులో నీ రాజును రిప్రజెంట్ చేయాలి. విధాన సభల్లో నీ రాజును రిప్రజెంట్ చేయాలి. ఎత్తైన చోట్ల నీ రాజును రిప్రజెంట్ చేయాలి. తలగా ఉండాలి, తోకలుగా కాదు. దట్స్ ప్రిసైస్లీ వాట్ అపాలజెటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ అపాలజెటిక్స్ అన్నది మనం ట్రైన్ అయ్యే సమయంలో ఇంట గెలవాలి, రచ్చ కూడా గెలవాలి. ఇంట గెలిచే స్థైర్యం లేకపోతే రచ్చకెళ్ళక అసలు. ఇంట్లో నువ్వు మాట్లాడగలిగే ధైర్యం లేకపోతే రచ్చకెళ్ళక అసలు. ఇంట్లో గెలవాలి. క్రైస్తవ సంఘం పేరట జరిగే దుర్బోధలు అని నోరు తెరిచి చెప్పగలిగే ధైర్యం ఉంటే you're welcome to practice apologetics. సన్నాయి నొక్కులు నొక్కుతాను అని అంటే you don't belong here.
యూ కాంట్ బీ ఎన్ అపాలజిస్ట్, యూ కాంట్ రిప్రజెంట్ యువర్ కింగ్ ఇన్ ద రైట్ వే. నిజమైన పద్ధతిలో నీ రాజును నువ్వు ప్రతినిధిగా ఆ రాజుకు ఉండలేవు. ప్రతినిధిగా ఉండాలి అని అంటే, ఉదాహరణకు సంఘములోనే మేము క్రైస్తవులమే అని చెప్పుకునే యెహోవా సాక్షులున్నారు. మార్మన్ సంఘం, ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని పిలుస్తారు, మార్మన్లు ఉన్నారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, ఈ రోజుల్లో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనేది చాలా, వీళ్ళు కొరియన్స్ ఉంటారు ఎక్కువగా. వీళ్ళు కంటాటా తీసుకెళ్తాం అని వస్తారు, కొరియా తీసుకెళ్తాం, సౌత్ కొరియాకి తీసుకెళ్తామని. ఐ వాజ్ టోటలీ అపాల్డ్, యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఇప్పుడు ఎందుకంటే రాజమండ్రి దాటిన తర్వాత ఏలేశ్వరం అని ఊరు ఉంటుంది. ఆ ఏలేశ్వరం నుంచి లోపలికి వెళ్తే ఇంకా చిన్న ఊరు, ఆ ఊరికి నన్ను వాక్యపరిచయకి పిలిస్తే వెళ్ళాను. వెళితే ఆ ఊరిలో అంత రిమోట్ ప్లేస్లో కూడా వీళ్ళున్నారు, వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బి వాట్ దే ఆర్. మీరు ముందు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, ఇవి తెలుసుకోగలగాలి. తెలుసుకుని వాక్యానుసారమైనటువంటి డిఫెన్స్ నువ్వు ప్రిపేర్ చేయగలగాలి. వన్నెస్ పెంటికాస్టల్స్ అంతా మనలాగే ఉంటారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ ప్రాబ్లం ఇన్ ద చర్చ్. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకసారి ఇంట ధైర్యంగా నీ రాజుని గురించినటువంటి మాటలు నువ్వు మాట్లాడగలిగితే, ఆ తర్వాత రచ్చలో కూడా, ఆ తర్వాత బయట కూడా ప్రేమతో, ఒద్దికగా, నిన్ను నువ్వు హెచ్చుకు చూపించుకోకుండా, నీ భాషను కంట్రోల్ చేసుకుంటూ, నీ ఇమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ, వివిధ మతాలతో కూడా, వివిధ మత నాయకులతో కూడా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. అది ఇస్లాం కావచ్చు, హిందుత్వ కావచ్చు, బౌద్ధం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, లేకపోతే న్యూ ఏజ్ మూవ్మెంట్ అయినా కావచ్చు. ఇలాంటివి ఇంకా చాలా చాలా ఇజమ్స్ ఉన్నాయి. ఆ ఇజమ్స్ను మీరు అర్థం చేసుకోవాలి, దానికే సిద్ధపాటు కావాలి. ఈ ఫస్ట్ సెషన్ మీకు ఓన్లీ ఓవర్ వ్యూ ఇవ్వటానికి మాత్రమే. సెకండ్ సెషన్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి తీసుకుంటాను. ఆ తర్వాత థర్డ్ సెషన్లో కూడా ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గురించి కొంచెం ఉపోద్ఘాతంలాగా చెప్పగలను అంతే. అండ్ ఐ కెన్ ఆల్సో రెఫర్ యూ సమ్ బుక్స్, కొన్ని బుక్స్ కూడా రెఫరెన్స్ కోసం చెప్పగలను, అవి తీసుకోవచ్చు. బట్ ఈ సెషన్స్ మీరు అటెండ్ అయినంత మాత్రాన్ని బయటికి వెళ్ళి తొడలు కొట్టేయకండి, మీసాలు తిప్పేయకండి, జబ్బలు తరకండి, నాకు తెలిసిపోయింది. నో, దట్స్ నాట్ ద పర్పస్. ఈ సెషన్స్ కేవలం మీకు రుచి చూపిస్తున్నాయి అంతే. బట్ యూ నీడ్ టు ప్రిపేర్, సిద్ధపాటు, ప్రేమతో క్రీస్తుని గురించి చెప్పటం. సో ఈ మతాలలో కూడా వర్గీకరణ ఇలా ఉంటుంది. మొదటిది థీయిస్టిక్ వరల్డ్ వ్యూ ఆర్ థీయిస్టిక్ ఐడియాలజీ. అందులో ఇస్లాం ఉంది, ఆర్ జుడయో క్రిస్టియన్ ఫెయిత్ ఉంది, యూదా క్రైస్తవ సముదాయం, అలాగే ఇస్లాం. ఆ తర్వాత ఇస్లాం మరియు యూదా క్రైస్తవ సముదాయాల్లో ఉన్నటువంటి వేరు వేరు శాఖలు, ఇంతవరకు నేను చెప్పినవి, ఆ శాఖలన్నీ కూడా దీని కిందకి, థీయిస్టిక్ వరల్డ్ వ్యూ కిందకి వస్తాయి. రెండవది నిరీశ్వరవాదం. వీళ్ళు ఏథియిస్టులు కాదు, శక్తిని నమ్ముతారు, నిరీశ్వరవాదం. దీంట్లోనే బౌద్ధం, ఇందులోనే జైనం, ఇందులోనే నిరీశ్వరవాదంలోనే కొన్ని రకాలైనటువంటి హైందవ భావజాలం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాస్తికవాదం, కమ్యూనిజం, సోషలిజం, అలాగే హేతువాదులుగా పిలుచుకునేవారు. తెలుగు రాష్ట్రాల్లో హేతువాదుల సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నాస్తికవాదం కిందికి వస్తారు. ఆఖరిగా హిందూ మతం అన్నది ఒక మామూలు మతం కాదు, ఇది అనేక మతాల యొక్క సంగ్రహం. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆర్ ఇట్ ఈస్ ఎ కంగ్లామరేషన్ ఆఫ్ మెనీ రిలిజన్స్ టుగెదర్. ఇందులో అద్వైతం ఉంది, ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, బహుదేవతారాధన ఉంది, కేవలము దాన్ని ఏమంటారు, కొందరు బాబాలను అనుసరించే ఫోక్ రిలిజన్ ఉంది. ఇదంతా కూడా వేరు వేరు రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, భావజాలాలు. ఇకపోతే ప్రధానమైన ఆక్షేపణలు, వీళ్ళు తీసుకొచ్చే ప్రధానమైన ఆక్షేపణలు ఏంటంటే బైబిల్ గురించినటువంటి ఆక్షేపణ, అలాగే క్రీస్తుని గురించినటువంటి ఆక్షేపణ,
అలాగే మనం నమ్మేటటువంటి త్రిత్వమును గురించినటువంటి ఆక్షేపణ. ఇది లోపలున్న వాళ్ళు చేసేటటువంటిది మాత్రమే కాదు, బయట ఉన్న వాళ్ళు చేస్తారు. మేము లోపలే ఉన్నాం అని అనుకుంటూ కూడా కొంతమంది వీటిని నమ్మరు. అది ఇది మాత్రం చూసుకుని ముగించేద్దాం. ఈ ఆక్షేపణల్లో ప్రధానంగా బైబిల్ ప్లస్ ఇంకొకటి ఏదో ఉంటేనే మీరు బైబిల్ని అర్థం చేసుకోగలరు అని చెప్తారు. ఉదాహరణకు విట్నెస్ లీకి చెందినవారు. విట్నెస్ లీ అని ఎవరైనా విన్నారా? పేరు చేస్తారా? విట్నెస్ లీ సంఘాలు, వాచ్మెన్ నీ గారి యొక్క సహోదరుడే విట్నెస్ లీ గారు. విట్నెస్ లీ సంఘాలు ఏం చెప్తాయి అని అంటే, బైబిల్ యాజ్ ఇట్ ఈస్గా చదివితే సరిపోదు. విట్నెస్ లీ గారు రికవరీ బైబిల్ అనేది ఒకటి రాశారు, అది కూడా కావాలి, అది చదివితేనే మీకు అర్థమవుతుంది అని చెప్తారు. అలాగే వాచ్ టవర్ సొసైటీ అని అంటే యెహోవా సాక్షుల యొక్క ఆర్గనైజేషన్ అన్నమాట. వాళ్ళు రాసిన ట్రాక్ట్స్ చదివితేనే మీకు బైబిల్ అర్థమవుతుంది అని చెప్తారు. సో బైబిల్ ప్లస్ సమ్ అదర్ మెటీరియల్. ఎలా వీరిని గుర్తుపట్టాలి? కల్ట్స్, ఎలా క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవారిని, లేకపోతే అందులోనే ఉంటూ దాని లోపల క్యాన్సర్గా పనిచేసే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? మొదటిది బైబిల్ ప్లస్ మా దైవజనుడు, బైబిల్ ప్లస్ మా దైవజనుడు రాసినటువంటి పుస్తకాలు, బైబిల్ ప్లస్ మా దైవజనుడు చెప్పినటువంటి పద్ధతులు, బైబిల్ ప్లస్ అని ఎవరైతే చెప్తారో మీ దగ్గర అది దొంగ నోటు అన్నటువంటి రిజిస్ట్రేషన్ రావాలి, గంట కొట్టాలి, దొంగ నోటు ఇది అని. వెరీ కేర్ఫుల్. క్రీస్తు ప్లస్ మా దైవజనుడు, క్రీస్తు ప్లస్ నేను చెప్పేటటువంటి మాటలు, క్రీస్తు ప్లస్ ఈ భావజాలం. ఉదాహరణకు మొదటి సెంచరీలోనే ఉన్నటువంటి భావజాలం గ్నాస్టిసిజం, మ్యానికీయిజం, ఇలాంటి ఇజమ్స్ ఈ రోజుకు ఉన్నాయి, కాకపోతే వాటి పేర్లు మార్చుకొని ఉన్నాయి. నియోప్లెటనిజం ఈ రోజుకి ఉంది, స్టోయిసిజం ఈ రోజుకు ఉంది. కానీ క్రీస్తునే అడ్డం పెట్టుకుని మీ దగ్గరకు వస్తాయి. మన రాష్ట్రంలో విశాఖపట్నం యూనివర్సిటీ ఒకటి ఉంది, యేసుక్రీస్తు దేవత్వాన్ని విమర్శిస్తుంది, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తుంది, మనకు 3 దేవుళ్ళు ఉన్నారు అని చెప్తుంది. దిస్ ఇస్ రాంగ్. మనం అర్థం చేసుకోగలగాలి. క్రీస్తు ప్లస్, క్రీస్తులో ఉన్నటువంటి మానవతను తీసేసేది గ్నాస్టిసిజం, క్రీస్తులో ఉన్న దేవత్వమును తీసేసేది మార్మనిజం, అలాగే జెహోవా విట్నెస్, అలాగే విట్నెస్ లీ వగైరా వగైరా వగైరా. వరల్డ్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేవాళ్ళు క్రీస్తు ప్లస్ కొరియాలో పుట్టిన క్రీస్తు. కొరియాలో పుట్టి ఒక ఆయన క్రీస్తుగా ఉన్నాడు. యెహోవా అంటే ఇంకెవరో కాదు, ఆయన భార్య ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది. జాంగ్ జిల్ ఝా అని పిలుస్తారు ఆమె పేరు. ఆమెను నమ్మితేనే మీకు రక్షణ అని చెప్తూ ఉంటారు. అది వెంటనే చెప్పరు, మీరు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా రివీల్ చేస్తారు. ఇలాంటివి పైనుంచి దిగి వచ్చేటటువంటి యెరూషలేంకి ఎవరో కాదు, కొరియాలో ఉన్నటువంటి మా అమ్మగారు అని చెప్తుంటారు. సో బైబిల్ ప్లస్ అని ఎవరైనా అంటే ఇది దొంగ నోటు అని మీకు తెలియాలి. క్రీస్తు ప్లస్ ఆర్ మైనస్, క్రీస్తులో దేవత్వము 100%, క్రీస్తు 100% నరుడు. ఈ రెండిట్లో ఎక్కడ కాంప్రమైజ్ జరిగినా మీకు ఇది దొంగ నోటు అని తెలియాలి. మూడవదిగా త్రిత్వమును నమ్మకపోవటం. ద మొమెంట్ సంబడీ కమ్స్ టు యూ, ఉదాహరణకు విశాఖపట్నం యూనివర్సిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్గా పిలువబడేవారు, మార్మన్స్, జెహోవా విట్నెసెస్, ఇస్లాం, ఇవేవి కూడా త్రిత్వమును నమ్మవు. ఇవన్నీ కూడా క్రైస్తవంలో నుంచి వచ్చినవే, క్రీస్తును నమ్ముతున్నాం అని చెప్పేవే. యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకు మనం త్రిత్వమును నమ్మాలి? త్రిత్వమును నమ్మకపోతే, దేవునిలో బహుళత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అని అంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు యొక్క దేవత్వం మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది, క్రీస్తు యొక్క మానవత మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది,
బైబిల్లో ఉన్నటువంటి థియాఫనీ, యేసుక్రీస్తు యొక్క పాత నిబంధన నుంచి ఆయన చూపిస్తూ వస్తున్నటువంటి ప్రత్యక్షతలు మనం చించి పారేయాల్సి ఉంటుంది. ఏ సృష్టి లేనప్పుడు, మనిషి లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, కేవలం దేవుడు మాత్రమే ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త, క్షమించండి, 1 యోహాను 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు ప్రేమై ఉన్నాడా? ఎస్. సృష్టి లేనప్పుడు ఆయన ప్రేమేనా? ఎస్. ఎవరిని ప్రేమించాడు అని అడిగితే, ఒంటరిగా ఉన్న దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమించలేడు. ప్రేమించగలిగేటటువంటి క్షమత, ప్రేమించగలిగేటటువంటి ఆ పాసిబిలిటీ బహుళత్వంలో మాత్రమే సాధ్యం. కాబట్టే మనము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మి తీరుతాం. ప్రకటన సృష్టి జరగక ముందు ఆయన ఎవరికి ఏమని ప్రకటించాడు? ఏం మాట్లాడాడు? ఆయన మూగోడా? నో. కాబట్టే దేవునిలో బహుళత్వం చాలా ఇంపార్టెంట్. అందుకనే మన నమ్మకం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటటువంటి త్రియేక దేవుడిపై నమ్మకం. న్యాయం, ముగ్గురు లేకపోతే అసాధ్యం. కనికరం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. మంచితనం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. కుటుంబం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. సమాజం, బహుళత్వం లేకపోతే అసాధ్యం. దేవుడు కుటుంబముగా, సమాజముగా ఉనికిలో ఉండటం, ఉండి తీరాలి. బైబిల్ అలాగే చెబుతోంది. సో ప్రిపేర్ యువర్ సెల్వ్స్ టు అండర్స్టాండ్ హూ యువర్ గాడ్ ఈజ్ అండ్ హౌ యూ రిప్రజెంట్ దిస్ బిగ్ గాడ్. ఈ గొప్ప దేవుడిని ఎలా, ఈ గొప్ప రాజును నువ్వు ఎలా ప్రతినిధిగా ఈ సమాజంలో ఆయన చెప్పిన మాటలను, ఆయన మార్గాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు? ఆ ప్రిపరేషన్ని అపాలజెటిక్స్ అని అంటారు. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం.